వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. తిరుపతి జిల్లా మహిళా విద్యా సంఘం నేతలు ఆందోళనకు దిగారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు. ప్రజాప్రతినిధులుగా ఉంటూ మహిళలపై బలవంతంగా లైంగిక దాడులు చేసేవారిని బర్తరఫ్ చేయాలన్నారు. ఎమ్మెల్యే ఆదిమూలం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సన్నిహితంగా ఉండేటువంటి వీడియోలు అయితే బయట వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఒక మహిళా బాధితురాలు ఈ యొక్క వీడియోను కూడా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పెట్టి ఈ యొక్క వీడియోలు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా జిల్లా ఐక్య వేదికకి సంబంధించి కూడా మహిళలు అయితే ఆందోళన చేపడుతున్నారు. వాళ్ళు అడిగిన విలేజ్ చేస్తున్నారు. అక్కడ చెప్పండి, ఈ యొక్క సంఘటన గురించి మహిళలపైనటువంటి యొక్క రాజకీయాలు రసికులు ఉన్నటువంటి యొక్క రాజకీయాలపైన ఎలా స్పందిస్తారు? ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మహిళలకి న్యాయం చేయాల్సినటువంటి వారు, చట్టసభల్లో మహిళలకు కావాల్సినటువంటి చట్టాలు చేయాల్సినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మహిళల్ని వేధించడం, వాళ్ళతోటి రాసలీలలు జరపడం, వాళ్ళని బెదిరించడం, ఇవన్నీ జరుగుతూ ఉండడం అనేది మనకు చాలా దురదృష్టకరం. ఈయన మాత్రమే కాదు, గతంలో గోరెంట్ల మాధవ్ కావచ్చు, అట్లనే అంబటి కావచ్చు, వీళ్ళందరి మీద కూడా ఇట్లాంటివి వీడియోలు లీకేజ్ అయినటువంటి పరిస్థితి అనేది వస్తూ ఉంది. అయితే మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు మహిళలు అనేక సమస్యల మీద అధికారుల దగ్గరకి వెళ్తూ ఉంటారు. అట్లాంటి మహిళలు నిస్సహాయ స్థితిలో ఉంటారు. వాళ్ళని ట్యాప్ చేసి మహిళల్ని వాడుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఇది సరైనటువంటిది కాదు. ఇట్లాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం నుంచి కూడా బర్తరఫ్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఒక సంఘటనకు సంబంధించి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో అయితే ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక వీడియోలు అయితే చేసింది. దాని తర్వాత కూడా ఇక్కడ టీడీపీ ప్రభుత్వం అయితే మాత్రం వాళ్ళని సస్పెండ్ చేసింది. ఈ సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఒక నివేదిక ఇవ్వాలనేసి ఒక కమిటీ కూడా చేసింది. దీని ద్వారా ఒకవేళ కమిటీలాగానే అతను చేయలేదు అని నిర్ధారిస్తే మళ్ళీ ఇలాంటి వ్యక్తులు బయట తిరగడానికి ఎట్లా? అంటే ఒక మహిళ ఒక కుటుంబం నుంచి వచ్చి ఒక మహిళ నన్ను ఇలా అత్యాచారం చేశాడు అని చెప్పి ప్రెస్ మీట్ లో వీడియోలు రిలీజ్ చేసింది అంటే అది మనము చాలా అంటే ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు అధిష్టానానికి ఆమె ఒక లెటర్ రాసింది, నా మీద ఇలా జరిగింది, మీరు ఏమన్నా విచారం చేయండి అంటే అసలు ఎవ్వరు కూడా ఆమె అతని మీద చేయడం కానీ లేదంటే దాన్ని విచారం చేయడం కానీ ఏమీ చేయలేదు. ఏ రోజైతే ఆమె ప్రెస్ ముందరకు వచ్చి ఆ వీడియోని రిలీజ్ చేసిన అంటే ఒక మహిళ ఇది చెప్తూ ఉంటే అది ఎందుకంటే అతని ఎమ్మెల్యే కాబట్టి వీళ్ళ మాటలు నమ్మే స్థాయి లేదు. నిజంగా జరిగితే కూడా మహిళలు నా మీద అత్యాచారం జరిగిందంటే వాళ్ళకి ప్రూఫ్స్ చూపించాలన్నమాట. ఇప్పుడు ఈమె పెన్ కెమెరా తీసుకుపోయింది కాబట్టి నిరూపించగలిగింది. లేకపోయింటే ఇలాంటి పెన్ కెమెరా లేకుండా ఎంతమంది బలవుతున్నారు అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. ఆమె అంత ధైర్యంగా వచ్చి చెప్పిందంటే ఈ రోజు ఆమె ఒక మాట అంటూ నాకు రక్షణ లేకుండా ఉంది. ఈ విధంగా రిలీజ్ ఖచ్చితంగా ఆమెకి ఇంత చేసిన వాళ్ళు ఆమె ప్రాణహాని చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వమే ఆమెకు రక్షణ కల్పించాలి. అంతేకాకుండా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మేము మహిళలకి న్యాయం చేస్తాము, మేము పెద్దపీట వేస్తున్నాము, మహిళల కోసం మేము ఎంతైనా ఖర్చు పెడతాం. మరి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే మహిళ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే ఎమ్మెల్యేని ఒక నియోజకవర్గ మహిళలందరూ కూడా ఎన్నో సమస్యల మీద కలుస్తుంటారు. కానీ ఆ ఎమ్మెల్యే ఈ విధంగా చేయడం, ఈవిడ బయటకు వచ్చారు, బయటకు రాని మహిళలు ఎంతమంది ఉన్నారు, విచారణ ఖచ్చితంగా వేయాలి. విచారణలో నిగ్గు తేల్చాల్సిన విషయం. ఎందుకంటే ఎవరు కరెక్ట్ అనేది ఎవరికైనా తెలియాలి. ఎలా జరుగుతుందంటే అతని మీద నేరారోపణ వచ్చిన తర్వాత ఎవరైనా విచారణ జరిపించి తీరాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా మేము ఐద్వా మహిళా సంఘంగా అతన్ని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి, సస్పెండ్ చేయాలి, లేదంటే అతనే రాజీనామా చేయాలి. రాజీనామా చేసి నిరూపించాలి, అతను విచారణకి రావాలి, నిరూపించుకోవాలి. నా మీద విచారణ వెయ్యండి అని చెప్పాల్సిన అతను నేను ఎస్టీని కాబట్టి నా మీద ఇట్లా దాడులు చేస్తారా, నా మీద ఇట్లా చెప్తారా అనడం అనేది ఇంకా చాలా సిగ్గుచేటైన విషయం. ఏమైనా అంటే రిజర్వేషన్లో దీనికి కూడా రిజర్వేషన్ అడుగుతారా అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎవరైనా సరే ఏమి ఎస్సీ ఎస్టీలు అట్లని కాదు, ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా తప్పు చేస్తే అది తప్పు అని చెప్పడమే మనకున్నటువంటి రాజ్యాంగము. కాబట్టి అతన్ని ఖచ్చితంగా అతన్ని సస్పెండ్ చేయాలి, అతని మీద విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. నిజంగా అతను జరిగిందని తేలితే మాత్రం అతని పైన శిక్ష విధించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.
అంటే ఈ యొక్క కోనేటి ఆదిమూలం దానికి సంబంధించి అయితే మాత్రం జిల్లా ఐద్వా మహిళా సంఘాలు అయితే మాత్రం ఆందోళన అయితే చేపట్టారు. ఈ యొక్క మహిళలకు సంబంధించి మాత్రం మహిళలే కాదు, దీని వెనకాల కూడా 18 ఏళ్ల యువతలు కూడా దీనికైతే మాత్రం బాధితులుగా ఉన్నారు. కానీ వాళ్ళు బయట రావట్లేదు. ఈ ధైర్యంగా వచ్చి ఈ యొక్క ఒక మహిళ మాత్రమే ధైర్యంగా బయటకు వచ్చి చెప్తుంది. ఒకవేళ ఆవిడ చెప్పకపోయింటే మాత్రం ఇది ఇలాగే ఉండిపోతుంది, ఎవరికి తెలియకుండా అనేసి కూడా ఒక మహిళా సంఘాలు అయితే మాత్రం ఆందోళన అయితే చేపట్టిన పరిస్థితులు అయితే తిరుపతిలో నెలకొంది. కెమెరామెన్ విజయ్తో నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుపతి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం బుడమేరు కాలువ గండిపడ్డ ప్రాంతాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు. కొండపల్లి శాంతినగర్ పరిధిలోని బుడమేరు కాలువకు మొత్తం 3 చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో విజయవాడలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తమైన ప్రభుత్వం గత రాత్రి నుంచి జోరువానను కూడా లెక్క చేయకుండా అధికారులు, నాయకులు గండి పూడ్చే పనిని చేపట్టారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జోరువానలో సైతం దగ్గరుండి గండి పూడ్చే పనులు పర్యవేక్షిస్తున్నారు. మాజీ సీఎం జగన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కు కాలువ ఏదో నది ఏదో తెలియదని విమర్శించారు. మామ ఇటు వచ్చే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు గత 3 రోజులుగా రాత్రి పగలు ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వాటర్ ఫ్లోని ఆపాలి, వాటర్ ఫ్లోని అరికట్టాలి, ఇక్కడ అరికడితేనే కానీ అక్కడ విజయవాడలోకి వచ్చే ఆ ముంపు అన్నది తగ్గదు అనే ఉద్దేశంతో నిద్రాహారాలు మాని నాయకుడు తాలూకా ఆదేశాల మేరకు ఇల్లు వాకిలి వదిలి ఇదే గట్టు మీద నిద్రాహారాలు మానున్న నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున, డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను, ఒకసారి చూద్దాము అసలు బుడమేరు విషయం ఎలా ఉంది ఏంటో చూద్దామని చెప్పి ఈ రోజు ఇక్కడికి రావటమే చాలా కష్టం వచ్చి ఇక్కడికి ప్రయాసం వచ్చి ఇక్కడ రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు గత 3 రోజులుగా రాత్రి పగలు ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వాటర్ ఫ్లోని ఆపాలి, వాటర్ ఫ్లోని అరికట్టాలి, ఇక్కడ అరికడితేనే కానీ అక్కడ విజయవాడలోకి వచ్చే ఆ ముంపు అన్నది తగ్గదు అనే ఉద్దేశంతో నిద్రాహారాలు మాని నాయకుడు తాలూకా ఆదేశాల మేరకు ఇల్లు వాకిలి వదిలి ఇదే గట్టు మీద వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమైంది. చెరువులు, కుంటలు, కాలువలు పొంగి పొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, చెరువు కట్టలు తెగిపోయి పంట పొలాలు దెబ్బతిన్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో 100 ఎకరాలు పంట నష్టం వాటిల్లింది. బాగులు పొంగి పొర్లడంతో మిర్చి పంటల్లో ఇసుక మేటలు వేయడంతో మిర్చి పంట దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతున్నారు. మొన్న తుపావానకి మంచిగా వరదంతా ఎక్కడికెక్కడికి ఫ్లౌడ్ అయ్యి బయార్ చెరువు పెద్ద ఎత్తున అలుగుపోయటంతో ఇక్కడ మేము మిర్చి తోటలు వేసినాం. మిర్చి తోటలు వేసిన దాంట్లో మొత్తం భూమి అంతా కొట్టకపోయింది. కొట్టకపోయిన దాంట్లో దీంట్లో చాలా వరకు పెట్టుబడి పెట్టినాం. దాదాపు ఒక 30 ప్యాకెట్లు నారు పోతే ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 800 రూపాయలు. ఆ రకంగా నష్టపోయాను. మళ్ళీ తర్వాత వేయాలని చెప్పేసి నర్సరీలో ఒక్కొక్క మొక్క వచ్చేసి ₹1.5 లెక్క తీసుకొచ్చేసినాం. దాదాపు ఒక 25,000 మొక్క వేసినాం. దీంట్లో దాదాపు ఒక ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఉన్నాం. ఈ వర్షాలకి ఈ అలుగు బాగా విచలితంగా పోయటంతో ఎప్పుడూ జరగనంత నష్టం మాకు ఈసారి జరిగింది. మళ్ళీ పంట వేసుకోవటానికి కూడా దాదాపు మొక్క కూడా భూమితో పాటు లేచి మొత్తం కొట్టకపోయింది. మళ్ళీ వేసుకుంటానికి అవకాశం లేదు. మమ్మల్ని గవర్నమెంట్ ఏదైనా ఆలోచించి కొద్దిగా మమ్మల్ని పంట నష్టం కానీ భూమి నష్టం కానీ కట్టేయాలని కోరుకుంటాను. మొన్న తుపావానకి మంచిగా వరదంతా ఎక్కడికెక్కడికి ఫ్లౌడ్ అయ్యి బయార్ చెరువు పెద్ద ఎత్తున అలుగుపోయటంతో ఇక్కడ మేము మిర్చి తోటలు వేసినాం. మిర్చి తోటలు వేసిన దాంట్లో మొత్తం భూమి అంతా కొట్టకపోయింది. కొట్టకపోయిన దాంట్లో దీంట్లో చాలా వరకు పెట్టుబడి పెట్టినాం. దాదాపు ఒక 30 ప్యాకెట్లు నారు పోతే ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 800 రూపాయలు. ఆ రకంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తాను చదువుకున్న షాద్నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీని సందర్శించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
కాలేజీ శిథిలావస్థకు చేరుకున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ కొంతమంది దాతల సహకారంతో అత్యాధునికంగా నిర్మిస్తానని, మౌలిక వసతులు కల్పించి ఆదర్శ కళాశాలగా తీర్చిదిద్దుతామన్నారు. కళాశాల అభివృద్ధి కోసం సాయశక్తులా కృషి చేస్తానన్నారు. కళాశాల నిర్మాణానికి పలువురు దాతలు వారి వారి విరాళాలు ప్రకటించారు. విరాళాలు ఇచ్చిన దాతలకు ఎమ్మెల్యే, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఈసీ, మూసీ వాగులకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో జంట జలాశయాల గేట్లు ఏ క్షణమైనా ఓపెన్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. దాంతో లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఈసీ, మూసీ వాగులకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో జంట జలాశయాల గేట్లను ఏ క్షణమైనా ఓపెన్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. దాంతో లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సందీప్, హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. ఇటు వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం పడింది. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటు శంకర్పల్లి, మొయినాబాద్ మండలంలో కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇటు మూసీ పర్యాటక ప్రాంతంతో పాటు ఇటు మరోవైపు ఉస్మాన్ సాగర్, అదేవిధంగా ఇటు హిమాయత్ సాగర్ లో కూడా ఇంకా వరద నీరు వచ్చి తీరుతుంది. దీంతో ఏ క్షణమైనా జంట జలాశయాల గేట్లు ఓపెన్ చేసి దిగువ ఉన్నటువంటి మూసీలో కూడా వాటర్ ను రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా ఇటు 8:30 నుంచి దాదాపు 9 గంటల వరకు కురిసినటువంటి భారీ వర్షానికి మొత్తం ఇటు వికారాబాద్ జిల్లాలో కుంభవృష్టి పడిందని చెప్పుకోవచ్చు. దీంతో చాలా చోట్ల కూడా నాలలు పొంగి పొందుతూనే, ఒకవేళ వికారాబాద్ లో పెద్ద ఎత్తున వరద ఉధృతి వస్తే మాత్రం అంతా కూడా హైదరాబాద్ వైపు వస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా లోతట్టు ప్రాంతం కావడంతో చాలా చోట్ల ఇటు మూసీ పర్యాటక ప్రాంతాల్లో కూడా ఈ వరద అంతా కూడా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కొంతవరకు మాత్రం ప్రమాద హెచ్చరికలు కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒకసారి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎక్కువగా ఇటు రంగారెడ్డి జిల్లా రాయనగర్ లో దాదాపు 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఇటు రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లో 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఇటు హైదరాబాద్ చార్మినార్ లో దాదాపు 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సికింద్రాబాద్ లో 17 మిల్లీమీటర్లు, ఇటు మరోవైపు ఇటు అంబర్పేట్ లో 16 మిల్లీమీటర్లు, ఉప్పల్ లో 16 మిల్లీమీటర్లు, ఇటు రాజేంద్ర నగర్ లో 16 మిల్లీమీటర్లు, ముషారాబాద్ లో 16 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
మరోవైపు ఇటు ముషీరాబాద్ లో సిద్దిపేటలో వర్షపాతం నమోదైంది. అంటే దాదాపు 8:30 నుంచి 9 గంటల వరకే ఈ రకంగా వర్షపాతం నమోదైంది. ఒక్కసారిగా మొత్తం కుంభవృష్టి పడిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు ఎక్కువగా నాళాలు అయితే పొంగి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు ఉస్మాన్ సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్ లో కూడా ఇంకా వరద కొనసాగుతుంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఇప్పటికే ఇటు వికారాబాద్ అదేవిధంగా శంకర్పల్లి మొయినాబాద్ లో పడిన భారీ వర్షాలకు ఇప్పటికే ఇటు ఉస్మాన్ సాగర్ తో పాటు హిమాయత్ సాగర్ కూడా దాదాపు కూడా నిండుకుండగా మారిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎక్కడైనా ఈ 2 జంట జలాశయాల గేట్లు ఎత్తి దీవులను కూడా వాటర్ రిలీజ్ చేసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఇటు పబ్లిక్ ని అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడన ప్రభావంతో ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇటు హైదరాబాద్ సిటీ రాష్ట్రం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరించారు. మరోవైపు ఇటు మాన్సూన్ టీములు కూడా రంగంలోకి దిగాయి. ఇటు టీఆర్ఎఫ్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మరోవైపు దాదాపు 8:30 నుంచి దాదాపు 9 గంటల మధ్య ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇటు డిస్ట్రిక్ట్ వైద్య మాత్రం ఇక్కడ జోగులాంబ గద్వాల్ జిల్లాలో మల్లాపూర్ లో దాదాపు 67 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఇటు కొల్లాపల్లిలో దాదాపు 47 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఇటు రంగారెడ్డి బాలాపూర్ లో దాదాపు 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాక ఇక ఇక్కడ నల్గొండలో మాత్రం 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మరోవైపు జోగులాంబ గద్వాల్లో మాత్రం 39 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఇటు పంది సంగారెడ్డి అదేవిధంగా మొయినాబాద్ మునిపల్లి మరోవైపు ఇటు రంగారెడ్డి జిల్లాలో అంటే దాదాపు 25 నుంచి దాదాపు 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి నైట్ కూడా మరోసారి భారీ వర్షం పడితే మాత్రం ఎక్కువగా నాళాలు పొంగి వరద ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి సిటీ శివారు ప్రాంతాల ప్రజలతో పాటు ఇటు లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా చాలా చోట్ల కూడా వర్షం కంటిన్యూ అవుతుంది. మరి సిటీ సెంటర్ లో ఎక్కువగా వర్షం లేనప్పటికీ మాత్రం మరి సిటీ శివారు ప్రాంతాల్లో మాత్రం ఇంకా వర్షం దంచి కొడుతుంది. ఇటు మెయిన్ గా ఉప్పల్తో పాటు నాచారం మల్లాపూర్ అదేవిధంగా మరోవైపు ఇటు బోడుపల్ మరోవైపు ఇటు శంకరపల్లి మొయినాబాద్ మరోవైపు ఇటు వికారాబాద్ జిల్లాలో కూడా ఇంకా వర్షం దంచి కొడుతున్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు మూసీ నది కూడా పొంగి పొరుతుంది. మరోవైపు ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేసిన నేపథ్యంలో మరి నైట్ ఇంకా ఇలాగే వర్షం పడితే మాత్రం కొంతవరకు అయితే డేంజర్ బెల్స్ అయితే మోగిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా రంగంలో దిగి అలర్ట్ చేసినప్పుడు కూడా మరి బీఆర్ఎస్ ఎన్టీఆర్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి ఎందుకంటే గతంలో మనం చూసాం ఇటు వికారాబాద్ జిల్లాలో ఎక్కువగా వర్షం పడినప్పుడు మాత్రం ఎక్కువగా మూసీ పరివారక ప్రాంతాలు ఎక్కువగా ఇబ్బంది గురై మరి అప్పట్లో పొంగి పడినప్పుడు దాదాపు మూసీ పరివారక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా దాదాపు వరద నీటిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఆ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుందో తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఈ రోజు ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఇటు దాదాపు 2 నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి. మరి ఎక్కువగా ఇటు రంగారెడ్డి జిల్లాతో పాటు ఇటు మెడ్కల్ మల్కాజ్గిరి అదేవిధంగా ఇటు ఖమ్మం మహబూబాబాద్ ఇటు నల్గొండ హన్మకొండ వరంగల్ నల్గొండల ఎక్కువగా వర్షపాతాలు నమోదే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఏ క్షణాన్ని ఏదైనా జరగవచ్చు కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండి అత్యవసరమే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్. దులీప్ ట్రోఫీ మ్యాచ్లు అనంతపురంలో అభిమానుల కోలాహల మధ్య ప్రారంభమయ్యాయి. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు దులీప్ ట్రోఫీలో పాల్గొంటున్నారని తెలుసుకున్న క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో ఆర్డీజీటీ స్టోర్స్ సెంటర్ కు తరలివచ్చారు. క్రికెట్ అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. మెట్రోపాలిటన్ సిటీస్ లో మాత్రమే జరిగే దులీప్ ట్రోఫీ ఈసారి 2024 అనంతపురం నగరంలో నిర్వహించడం పట్ల ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మారుమూల ప్రాంతమైన
అనంతపురంలో ఇప్పుడు ఆర్టీటీ స్టేడియంలో నిర్వహిస్తున్న దులీప్ ట్రోఫీలో స్టార్ ప్లేయర్లు, క్రికెట్ ప్లేయర్లు ఇక్కడ ఆడుతూ ఉండడంతో వారందరినీ చూడడానికి కూడా చాలా మంది క్రీడాభిమానులు అలాగే ప్రజలు కూడా ఉత్సాహంగా ఆర్టీటీ స్టేడియానికి చేరుకున్నారు. ఈ రోజు 5వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ దులీప్ ట్రోఫీని తిలకించడానికి కూడా ప్రేక్షకులు ఇప్పటికే వేలాది మంది తరలి వచ్చి పాసులు కూడా వారు తీసుకుని వెళ్లడం కూడా జరిగింది. ఈ రోజు మొదటి రోజు ఇక్కడ ఆర్టీటీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ ను తిలకించడానికి క్రీడాభిమానులు కూడా కొంతమంది వచ్చారు. వారి మాటల్లో విందాం, వారి ఎలా ఫీల్ అవుతున్నారు ఈ మ్యాచ్ ని చూసని. చెప్పండి, మీరు ఈ రోజు దులీప్ ట్రోఫీకి వచ్చారు కదా, ఎలా ఉంది మీకు? నిజంగా అనంతపురం జిల్లా వాసులుగా మనం ఎక్కడో బెంగళూరుకో లేకుంటే హైదరాబాద్ మెట్రో సిటీస్ లో వెళ్లాల్సిన పరిస్థితుల్లో అనంతపురంలోనే ఇలాంటి క్రికెట్ ఏర్పాటు చేయడము, ఇంటర్నేషనల్ స్థాయి క్రికెట్ కి చాలా ఆనందంగా ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రీడాభిమానులు, ఎవరైతే స్పోర్ట్స్ దూరం వెళ్ళనేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఏర్పాట్లతో చాలా చక్కగా ఏర్పాటు చేసి ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు అనంతపురం నగరంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానులందరికీ ఒక సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఈ రోజు అనంతపురం ఆర్టీటీ అంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ గా అనంతపురం జిల్లాలో ఈ రోజు ఎంతో మందికి నిరుపేదలందరికీ కూడా నిస్సాయిస్తుల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి చేయూత అందిస్తూ ఈ రోజు అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి ఆర్టీటీ సంస్థ ఈ రోజు జరుగుతున్నటువంటి గ్రౌండ్ లో ఈ రోజు దులీప్ ట్రోఫీ అనేటువంటి 2024 సంబంధించినటువంటి ఒక అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఇక్కడ ఆడించడము, అందులో వచ్చేసి క్రికెట్ అభిమానులందరూ కూడా ఇక్కడ యువత గాని, పెద్ద గాని, చిన్న మహిళలు గాని ఎంతో మంది ఈ రోజు ABCDEF అంటూ కేటగిరీల వారీగా అధికారులు తీసుకున్నటువంటి ప్రత్యేక చొరవ గాని, ముఖ్యంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ వినోద్ కుమార్ IAS గారు ఆయన తీసుకున్నటువంటి ప్రత్యేక చొరవ అభినందనీయం. ఎందుకంటే ఈ రోజు ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా జాగ్రత్తలతో అధికారులందరినీ సమన్వయం చేసుకుంటూ ఆయన తీపిస్తున్నటువంటి చొరవ అభినందనీయం. అలాగనే ముఖ్యంగా ఈ రోజు ఆర్టీటీ సంబంధించినటువంటి డైరెక్టర్ గారు మాంచో ఫెర్రర్ గారు ఆయన కూడా ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి యువతను, క్రికెట్ రంగంలో రాణిస్తున్నటువంటి యువతను ప్రోత్సహించడానికి భాగంగానే ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో జరిగేటువంటి మ్యాచ్ ను మనం అంతా కూడా ఈ రోజు కళ్ళ ముందర ఇక్కడ కూర్చొని చూసేటువంటి అవకాశాన్ని కల్పించడం అనేది నిజంగా అనంతపురం నగర ప్రజలు చేసుకున్నటువంటి ఇది యొక్క అభినందనీయమైన విషయాన్ని తెలియజేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో మేము కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళతో పాటు కూర్చొని వీక్షించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. హైదరాబాద్, బెంగళూరు అక్కడ క్రికెట్ మ్యాచెస్ జరుగుతుందా, ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఇక్కడ అనంతపూర్లో జరగడం జరిగింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్, శ్రేయస్ వీళ్ళందరూ వచ్చారు. ఎప్పుడు లైవ్ గా చూడలేదు, ఎప్పుడు టీవీలో చూస్తా అంటే ఇప్పుడు లైవ్ గా వచ్చి చూస్తున్నాను. చాలా ఆనందంగా అనిపిస్తుంది. యాక్చువల్లీ మా యూత్ అందరికి కూడా ఇట్లా ఇంటర్నేషనల్ గానీ నేషనల్ లెవెల్లో మ్యాచ్లు చూడాలంటే మామూలుగా బెంగళూరు గానీ లేకుంటే చెన్నై గానీ హైదరాబాద్ గానీ పోవాలా. సో ఈ నేషనల్ మ్యాచ్లు అనేది ఇక్కడ మన అనంతపూర్ అది ఆర్టీటీ స్టేడియంలో జరగడం అనేది మాకు చాలా ఆనందము. ఎందుకంటే మనం ఫ్యామిలీతో కలిసి ఆరాంగా వచ్చి చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ వ్యూ చూడడం వల్ల ఏమైతుందంటే మ్యాచెస్ ఎలా ఉంటాయి, ఇంటర్నేషనల్ లెవెల్ ఎలా ఉంటుంది, ప్లస్ పిల్లలు చూపించుకోవడానికి కూడా, ప్లస్ ఎంటర్టైన్మెంట్ వైజ్ గానీ అన్ని విధాలుగా బాగుంటుంది. ప్లస్ ఇది చూసినా కూడా పిల్లలకి ఫ్యూచర్ లో ఏదైనా స్పోర్ట్స్ పైన కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి గానీ లేకుంటే ఆడాలని గానీ లేకుంటే చూడాలని గానీ ఒక కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. అందులో ఇంకోటి ఏంటంటే మన అనంతపూర్కి ఇది ఇంకా ఫ్యూచర్ లో అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్లు జరిగేదానికి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్, లైక్ ఇదే ఫస్ట్ అని చెప్పేసి మనం అనొచ్చు. ఎందుకంటే ఇక మీదట ఫ్యూచర్ లో కంపల్సరీగా ఈ స్టేడియం అనేది ఒక లెవెల్ పోయేసి మంచి మంచి ఇంటర్నేషనల్ మ్యాచ్లు అనేది మన అనంతపూర్ లో జరుగుతాయి అనేది నిజంగా మేము కూడా అనంతపూర్ వాసులుగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మారుమూల ప్రాంతమైన అనంతపురం లాంటి నగరంలో ఇప్పుడు దులీప్ ట్రోఫీ నిర్వహించడం పట్ల క్రీడాభిమానులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది తరలి వచ్చి దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ ను కూడా ఇక్కడ వీక్షించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రతిరోజు దాదాపు 5,000 పాసులను జారీ చేయగా 5,000 మొత్తం గ్యాలరీలన్నీ ఫుల్ అయిపోయి ఈ దిలీప్ ట్రోఫీలో తమ అభిమాన స్టార్ క్రికెటర్లను చూసి ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. కేరింతలు కొడుతూ మ్యాచ్ ను కూడా వీక్షించే పరిస్థితి ప్రస్తుతం అనంతపురం క్రీడా మైదానంలో చూస్తున్నాము. అయితే ఇలాంటి క్రీడా పోటీలు అంటే ఇలాంటి క్రికెట్ పోటీలను ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీలను కూడా మరిన్ని అనంతపురం నగరంలో రాబోయే కాలంలో నిర్వహించాలని కూడా క్రీడాభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్ తో సాయి ప్రసాద్, జీ న్యూస్ అనంతపురం. తిరుపతి సమీపంలోని బొమ్మల క్వార్టర్స్ లో రంగురంగుల గణపతి విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దాదాపు 50 కుటుంబాలు 4 దశాబ్దాలుగా ఇక్కడ వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. పూర్తిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు వ్యతిరేకంగా హ్యాండ్ మేడ్ తో తయారు చేస్తారు. ఈ విగ్రహాలు నీటిలో కరిగిన జీవరాశులకు ఎలాంటి హాని కలగదని చెబుతున్నారు. తిరుపతి వినాయక విగ్రహాలు తయారు చేసే బొమ్మల క్వార్టర్స్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు.
తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సన్నిహితంగా ఉండేటువంటి వీడియోలు అయితే బయట వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఒక మహిళా బాధితురాలు ఈ యొక్క వీడియోను కూడా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పెట్టి ఈ యొక్క వీడియోలు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా జిల్లా ఐక్య వేదికకి సంబంధించి కూడా మహిళలు అయితే ఆందోళన చేపడుతున్నారు. వాళ్ళు అడిగి రిలీజ్ చేస్తున్నారు. అక్క చెప్పండి, ఈ యొక్క సంఘటన గురించి మహిళలపైనటువంటి యొక్క రాజకీయాలు రజకులు ఉన్నటువంటి యొక్క రాజకీయాలపైన ఎలా స్పందిస్తారు? ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మహిళలకి న్యాయం చేయాల్సినటువంటి వారు, చట్టసభల్లో మహిళలకు కావాల్సినటువంటి చట్టాలు చేయాల్సినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మహిళల్ని వేధించడం, వాళ్ళతోటి రాసలీలలు జరపడం, వాళ్ళని బెదిరించడం, ఇవన్నీ జరుగుతూ ఉండడం అనేది మనకు చాలా దురదృష్టకరం. ఈయన మాత్రమే కాదు, గతంలో గోరెంట్ల మాధవ్ కావచ్చు, అట్లనే అంబటి కావచ్చు, వీళ్ళందరి మీద కూడా ఇట్లాంటివి వీడియోలు లీకేజ్ అయినటువంటి పరిస్థితి అనేది వస్తూ ఉంది. అయితే మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు మహిళలు అనేక సమస్యల మీద అధికారుల దగ్గరకి వెళ్తూ ఉంటారు. అట్లాంటి మహిళలు నిస్సహాయ స్థితిలో ఉంటారు. వాళ్ళని ట్యాప్ చేసి మహిళల్ని వాడుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఇది సరైనటువంటిది కాదు. ఇట్లాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం నుంచి కూడా బర్తరఫ్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఈ యొక్క సంఘటనకు సంబంధించి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో అయితే ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక వీడియోలు అయితే చేసింది. దాని తర్వాత కూడా ఇక్కడ టీడీపీ ప్రభుత్వం అయితే మాత్రం వాళ్ళని సస్పెండ్ చేసింది. ఈ సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఒక నివేదిక ఇవ్వాలనేసి ఒక కమిటీ కూడా వేసింది. దీని ద్వారా ఒకవేళ కమిటీలో కానీ అతను చేయలేదు అని నిర్ధారిస్తే మళ్ళీ ఇలాంటి వ్యక్తులు బయట తిరగడానికి ఎట్లా? అంటే ఒక మహిళ ఒక కుటుంబం నుంచి వచ్చి ఒక మహిళ నన్ను ఇలా అత్యాచారం చేశాడు అని చెప్పి ప్రెస్ మీట్ లో వీడియోలు రిలీజ్ చేసింది అంటే అది మనము చాలా అంటే ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు అధిష్టానానికి ఆమె ఒక లెటర్ రాసింది, నా మీద ఇలా జరిగింది, మీరు ఏమన్నా విచారం చేయండి అంటే అసలు ఎవ్వరు కూడా ఆమె అతని మీద చేయడం కానీ లేదంటే దాన్ని విచారం చేయడం కానీ ఏమీ చేయలేదు. ఏ రోజైతే ఆమె ప్రెస్ ముందరకు వచ్చి ఆ వీడియోని రిలీజ్ చేసిన అంటే ఒక మహిళ ఇది చెప్తూ ఉంటే అది ఎందుకంటే అతను ఎమ్మెల్యే కాబట్టి వీళ్ళ మాటలు నమ్మే స్థాయి లేదు. నిజంగా జరిగితే కూడా మహిళలు నా మీద అత్యాచారం జరిగిందంటే వాళ్ళకి ప్రూఫ్స్ చూపించాలన్నమాట. ఇప్పుడు ఈమె పెన్ కెమెరా తీసుకుపోయింది కాబట్టి నిరూపించగలిగింది. లేకపోయింటే ఇలాంటి పెన్ కెమెరా లేకుండా ఎంతమంది బలవుతున్నారో అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. ఆమె అంత ధైర్యంగా వచ్చి చెప్పిందంటే ఈ రోజు ఆమె ఒక మాట అంటే నాకు రక్షణ లేకుండా ఉంది. ఈ విధంగా రిలీజ్ ఖచ్చితంగా ఆమెకి ఇంత చేసిన వాళ్ళు ఆమె ప్రాణహాని చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వమే ఆమెకు రక్షణ కల్పించాలి. అంతేకాకుండా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మేము మహిళలకి న్యాయం చేస్తాము, మేము పెద్దపీట వేస్తున్నాము, మహిళల కోసం మేము ఎంతైనా ఖర్చు పెడతాం. మరి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే మహిళ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే ఎమ్మెల్యేని ఒక నియోజకవర్గ మహిళలందరూ కూడా ఎన్నో సమస్యల మీద కలుస్తుంటారు. కానీ ఆ ఎమ్మెల్యే ఈ విధంగా చేయడం, ఈవిడ బయటకు వచ్చారు, బయటకు రాని మహిళలు ఎంతమంది ఉన్నారు, విచారణ ఖచ్చితంగా వేయాలి. విచారణలో నిగ్గు తేల్చాల్సిన విషయం. ఎందుకంటే ఎవరు కరెక్ట్ అనేది ఎవరికైనా తెలియాలి. ఎలా జరుగుతుందంటే అతని మీద నేరారోపణ వచ్చిన తర్వాత ఎవరైనా విచారణ జరిపించి తీరాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా మేము ఐద్వా మహిళా సంఘంగా అతన్ని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి, సస్పెండ్ చేయాలి, లేదంటే అతనే రాజీనామా చేయాలి. రాజీనామా చేసి నిరూపించాలి, అతను విచారణకి రావాలి, నిరూపించుకోవాలి. నా మీద విచారణ వేయండి అని చెప్పాల్సిన అతను నేను ఎస్టీని కాబట్టి నా మీద ఇట్లా దాడులు చేస్తారా, నా మీద ఇట్లా చెప్తారా అనడం అనేది ఇంకా చాలా సిగ్గుచేటైన విషయం. ఏమైనా అంటే రిజర్వేషన్లో దీనికి కూడా రిజర్వేషన్ అడుగుతారా అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎవరైనా సరే ఏమి ఎస్సీ ఎస్టీలు అట్లని కాదు, ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా తప్పు చేస్తే అది తప్పు అని చెప్పడమే మనకున్నటువంటి రాజ్యాంగము. కాబట్టి అతన్ని ఖచ్చితంగా అతన్ని సస్పెండ్ చేయాలి, అతని మీద విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. నిజంగా అతను జరిగిందని తేలితే మాత్రం అతని పైన శిక్ష విధించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఈ యొక్క కోనేటి ఆదిమూలం దానికి సంబంధించి అయితే మాత్రం జిల్లా ఐద్వా మహిళా సంఘాలు అయితే మాత్రం ఆందోళన అయితే చేపట్టారు. ఈ యొక్క మహిళలకు సంబంధించి మాత్రం మహిళనే కాదు, దీని వెనకాల కూడా 18 ఏళ్ల యువతలు కూడా దీనికైతే మాత్రం బాధితులుగా ఉన్నారు. కానీ వాళ్ళు బయట రావట్లేదు. ఈ ధైర్యంగా వచ్చి ఈ యొక్క ఒక మహిళ మాత్రమే ధైర్యంగా బయటకు వచ్చి చెప్తుంది. ఒకవేళ ఆవిడ చెప్పకపోయింటే మాత్రం ఇది ఇలాగే ఉండిపోతుంది, ఎవరికి తెలియకుండా అనేసి కూడా ఒక మహిళా సంఘాలు అయితే మాత్రం ఆందోళన అయితే చేపట్టిన పరిస్థితులు అయితే తిరుపతిలో నెలకొంది. కెమెరామెన్ విజయ్తో నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుపతి నుంచి.